అవునమ్మా, నువ్వేమన్నా నాతో మాట్లాడడానికి వచ్చావా? నాకొక స్కూల్లో సీట్ కావాలి డాడ్. స్కూల్లో సీటా? అవును డాడీ, ఒక అమ్మాయి చదువు కోసం నేను ఆ సీట్ ఇప్పిస్తానని ప్రామిస్ చేశాను. సో మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మీ పవర్స్ అన్ని యూజ్ చేసి నాకు ఆ స్కూల్లో సీట్ ఇప్పించాలి. సరే, నువ్వెంతలా అడుగుతుంటే నేను కాదంటాను చెప్పు. అలాగేనమ్మా, చూస్తాలే. డాడ్, ఇంకొక ముఖ్యమైన విషయం, నువ్వు రికమెండ్ చేస్తే ఆ సీట్ వచ్చిన విషయం వీళ్ళకి తెలియకూడదు. ముఖ్యంగా ఆ స్కూల్లో ఉన్న వాళ్ళకి అస్సలు చెప్పకూడదు. 10 రూపాయలు పనిచేసి 1,00,000 రూపాయలు పనిచేసినంత హడావుడి చేస్తాను నేను. కానీ నువ్వేంటమ్మా పబ్లిసిటీ లేకుండా పని చేసి పెట్టమంటున్నావు? డాడ్, ఇదంతా నేను వేరే ప్లాన్తో చేస్తున్నాను. ఇప్పుడు పబ్లిసిటీ కంటే పగ తీర్చుకోవడం ముఖ్యం. మీ కూతురి కోసం ఈసారికి మీరు పబ్లిసిటీ ఆశించకూడదు. ఈ సీట్ ఇప్పించి ఒకరికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాను. నీ కూతురంటే ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలనుకుంటున్నాను. అందుకే ఇదంతా. ఓ, అదన్నమాట విషయం. లేకపోతే నా కూతురు ఎవరికో సహాయం చేయడం ఏంటా అనుకున్నాను. ఏమైంది నా కూతురుగా ఆశ్చర్యపోయాను. మొత్తానికి నా కూతురు అనిపించుకున్నావు. సరే అమ్మా, నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. పిచ్చి పిల్ల. తల్లి, అంతా నీ దయ. నువ్వే మమ్మల్ని చల్లగా చూడాలి. నా చెల్లెలి జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను. తల్లి, మా ఊళ్ళమ్మ తల్లి, నువ్వే తనని కాపాడాలి. ఓ, గాడ్కి అప్లికేషన్ పెడుతుందా? అమ్మ తల్లి, కరుణించమ్మా. ఆమెన్. ఆమెన్నా? అది యేసుక్రీస్తుకి చెప్తారు కదా. దేవుళ్ళందరూ ఒకటే. ఇన్ఫాక్ట్ దేవుళ్ళందరికీ అన్ని భాషలు వచ్చు. ఇప్పుడు మీరు గొడవ చేయడానికే వచ్చారా? ఏ చేయకూడదా? కూడదు. అలా అయితే నేను చేస్తాను. నా గురించి నీకు తెలుసు కదా. నువ్వు ఏం వద్దన్నావో అదే చేస్తాను. అమ్మ తల్లి, నన్ను నువ్వే కాపాడాలి. నీ తల్లిని నీ నుంచి కాపాడడానికే నేనొచ్చాను. అవును, ఎందుకు నువ్వు రోజు అమ్మా తల్లి అని ఆ అమ్మవారిని టార్చర్ చేస్తూ ఉంటావు? ఆ తల్లిని ప్రశాంతంగా ఉండనివ్వవా? నేను టార్చర్ చేయట్లేదు సార్. మా చెల్లికి స్కూల్లో సీట్ వచ్చేలా చూడమని అడుగుతున్నాను. ఎవరిని? ఈ తల్లినా? అమ్మవారి విషయంలో కామెడీ చేయకూడదు సార్. ఏ కళ్ళు పోతాయా? ప్రపంచం ఎంతో అడ్వాన్స్ అయిపోయింది నీలవేణి. నువ్వింకా స్కూల్లో సీట్ కావాలి, క్లాస్లో ఫస్ట్ బెంచ్ కావాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని అమ్మవారిని అడుగుతున్నావు. ఏదో నాకు మా ఊళ్ళమ్మ తల్లి మీద నమ్మకం. నేను అడుగుతున్నాను, మీరు పట్టించుకోకండి. మా డాడీ హెల్ప్ చేస్తా అన్నారు కదా, నేను హెల్ప్ చేస్తాను. ఏ మా మీద నమ్మకం లేదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఇంకేంటి? ఏ మేము హెల్ప్ చేయకూడదా ఏంటి? చేయకూడదు సార్. అమ్మ తల్లి, మాకు నీ సాయం తప్ప ఇంకెవరి సాయం వద్దు. వీళ్ళు సహాయం చేస్తే ఆ వెనకే సమస్యలు కూడా వస్తాయి. దయచేసి వీళ్ళు సహాయం చేయకుండా ఉండేలా చూడండి. ఆహా, మేము హెల్ప్ చేయకూడదని నువ్వు అమ్మవారికి అర్జీ పెడుతున్నావా? అయ్యో తల్లి, నేను నీకు అర్జీ ఏం పెట్టడం లేదు. సాయం చేయమని వేడుకుంటున్నానంతే. ఇన్ని రోజులు మీ అమ్మగారి దగ్గర నన్ను ఇరికించేవాళ్ళు, ఇప్పుడు ఈ అమ్మవారి దగ్గర కూడా నన్ను ఇరికిస్తున్నారా? లేదు లేదు, మేము ఏ సాయం చేయకూడదంటున్నావు కదా, అందుకు నవ్వొచ్చింది. సో ఇప్పుడు ఈ అమ్మవారు నీ చెల్లికి స్కూల్లో సీట్ ఇప్పిస్తారంటున్నావు. అవును, తల్లి తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. మీరెన్ని చెప్పినా నేను మా అమ్మవారిని మాత్రమే నమ్ముతాను సార్. ఆహా, ఇదంతా మీకు చెప్తే అర్థం కాదు. అర్థమయ్యే రోజు త్వరలోనే వస్తుంది. వస్తుంది వస్తుంది. ఐఎమ్ వెయిటింగ్. సార్. ఏంటి? పక్కకు తప్పుకోండి సార్. ఓకే. మనసులోని పూవిన పసిడి
నీలవేణి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏమైనా కావాలా సార్? అవును, తల పట్టేసింది. కొంచెం కాఫీ పెట్టిస్తావా? 5 నిమిషాలు సార్. మీరు రూమ్కి వెళ్ళండి, నేను తెచ్చిస్తాను. ఇట్స్ ఓకే నీలవేణి, ఐ విల్ వెయిట్ హియర్. నువ్వు త్వరగా కాఫీ పెట్టివ్వా ప్లీజ్. Wow, this is specially for headache. Thanks. Thank you so much. Hey, నిలవని. స్టవ్ ఆఫ్ చేయలేదు చూడు. ఒక్క నిమిషం సార్. ఓకే ఓకే. హలో, ఎవరు? అవును నేనే. అవును మేడం. నిజమా? థ్యాంక్స్ మేడం, చాలా చాలా థ్యాంక్స్. నేను ఇప్పుడే తనని తీసుకొస్తాను. ఓకే మేడం. నిలవేణి ఏంటి, ఏమైంది? అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? వాట్ హ్యాపెండ్? అయ్యో, కూరగాయలన్నీ కట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయను? అయ్యో, ఎలాగోలా చేయాలి. నిలవేణి, ఏమైందో చెప్పు. కుక్కటేషన్ అయ్యా,